మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ప్రతి మంగళవారం, బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, సిఎల్ఎస్ఎన్, పిడిఎస్ఎస్, క్రాప్ లైఫ్ సిస్టమ్ అండ్ పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, ఎన్పిఎస్ఎస్, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టంపై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జిఏపి, పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు ఆర్కేవీవై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను, సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 15525 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటలు స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక, ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ద్వారా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలాగా రాష్ట్రంలో రైతులకి శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి వ్యవసాయ పర్యావరణ విధానాల కంటే మిన్నగా ఏపీసీఎన్ఎఫ్లో వినూత్న సాగు పద్ధతులు అనగా పిఎండిఎస్, ఫ్రీ మాన్సూన్స్ డ్రై సోయింగ్,
వర్షాధార పంటల్లో కూడా ఏడాదికి 3 పంటలు పండించడం. ఏ గ్రేడ్ మోడల్ ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్యమైన పంటలతో 3 సీజన్లలోనూ పంటలు పండించే విధానం. ఏటీఎం మోడల్ సన్న చిన్నకారు రైతులకి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే 20 సెంట్ల విధానం. డాక్టర్ పిఎం మోడల్ ఈరోజు సాగుకు యోగ్యము కాని నిస్సారవంతమైనటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురాగల పద్ధతిని మార్చి 2020 నాటికి మన రాష్ట్రంలో 650 మండలాల్లో 4116 గ్రామ పంచాయతీల్లో 7746 గ్రామైక్య సంఘాలలోని వివోలు, 2.3 లక్షల స్వయం సహాయక సంఘాలు, 10.37 లక్షల వ్యవసాయ కుటుంబాలు, 4.8 లక్షలు హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న 8724 మంది అంటే 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయం పెరడు తోటలు పెంచుతున్నారు. 32,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులు ఉన్నాయి. గ్రామ సంఘాలు వివోల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులతో 6.64 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం. 2024-25 సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతికత, అగ్రి డీప్ టెక్ వ్యవసాయ ఉత్పాదకాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైనటువంటి దిగుబడులు సాధిస్తూ రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చరల్ విధానం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ తీసుకొస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూత్న సాంకేతిక విధానాల్ని వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజెస్ ద్వారా పంటల ఆరోగ్యం మరియు తడి మట్టడం, చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత కుటుంబం, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణకు మెరుగుపరచడం జరుగుతుంది. ఉన్నత పర్యవేక్షణ మరియు పంటల ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం. ఈ సాంకేతికత రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్కి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత కలిగే ప్రతి రైతుకి పంటల బీమా, పంటల మద్దతు ధర, సంక్షేమ పథకాలు లబ్ధి వర్తిస్తుంది. ఏపీ అగ్రిసెనెట్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిస్ యాప్ ద్వారా రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంతో రాయితీ విత్తనాలు పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందేటట్లు సిబ్బందికి పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ ద్వారా రూపొందించడం అయింది. సిఎల్ఎస్ పిడిఎస్ఎస్ యాప్ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో
భాగంగా రైతు పొలాల్లో గమనించినటువంటి పురుగులు, తెగుళ్ళు ఉధృతి మరియు పోషకాల లోపాలను అంచనా వేసి నివారణ చర్యలను రైతులకు ఈ యాప్ ద్వారా చేరవేస్తుంది. దీనికి కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ, ఆచార్య అంజీరంగ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో నివారణ చర్యలకు రైతులకు తెలపబడుతుంది. అగ్రి సలహాల పోర్టల్, దీని ద్వారా రైతులు పండించిన పంట యొక్క చీడపీడల గురించి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన చర్యలను వారి సెల్ ఫోన్లకి సందేశం రూపంలో పంపబడుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా 45 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇన్సిజెట్ యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత నియంత్రణకు, నమూనా సేకరణతో పారదర్శకతను మరియు వాటి పరీక్షలపై పర్యవేక్షణ తీసుకుంటున్నాం. అర్హులైన రైతులు వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల ద్వారా సేవలను అందించడానికి వీలుగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఇస్తూ ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నాం.